దినముల నుంచి భక్తురాలైన హన్నా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. హన్నా అనే పేరుకు అర్థం ఏంటని చెప్పాను? దేవుని దయ. చెప్పండి అందరూ, దేవుని దయ. నిజంగా హన్నా దేవుని దయను పొందుకున్నదే. చెప్పండి, మిగతా వారు పొందలేదంటే పొందారు. కానీ అందరి స్త్రీలలో కల్లా హన్నా జీవితము దేవునికి చాలా ఇష్టమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు చెప్పాను, సమూయేలు గారు కాకుండా హన్నాకి ఎంతమంది పిల్లలు? 5 మంది. అనగా దేవుని కృప నిత్యము భక్తురాలైన హన్నాకు తోడుగా ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు, హన్నా పిల్లలు లేని వారిలో పాత నిబంధనలో ఎన్నో స్థానంలో ఉంది? చెప్పండి, ఎప్పుడు ఆలోచించారా? పిల్లలు లేని స్థానములో పాత నిబంధనలో హన్నా ఎన్నో స్థానములో ఉంది? 4వ స్థానములో ఉంది. చెప్పండి, 4వ స్థానములో ఉంది. ఎవరందరికంటే మొట్టమొదటిగా గొడ్రాలి బైబిల్లో మనకు కనపడుతుందంటే సారమ్మ. సారా అంటే అర్థం ఏంటంటే ప్రిన్సెస్, అంటే రాణి లేకపోతే యువరాణి అనొచ్చు. ఆమెకు పిల్లలు లేరు. అర్థమవుతుందా? అంటే చాలా కాలము తర్వాత వారి గర్భాలు తెరవబడ్డాయి. అయితే హన్నాకు ముందున్న 3 ఏదో విధంగా దేవుణ్ణి దూషించి అన్నారు, కానీ హన్నా మాత్రము నమ్మిన దాన్నే పొందింది. హల్లెలూయా. సారా జీవితంలో చూస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము గుడారమును దర్శించినప్పుడు అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకొని అబ్రహాము ఇంటిలో లోటు ఏముందో ఎరిగి అబ్రహాముతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మరలా వచ్చే ఏటికల్లా నీ భార్య నీకు కుమారుణ్ణి కంటుంది. ఈ మాట సారా వేరే గుడారము ద్వారము దగ్గర ఉండి వింటుందంట. ఈ మాటలు వింటూ ఏం చేస్తుందంట? నవ్వుతుంది, ఎగతాళి చేస్తుంది. నేనెవరో దేవునికి తెలుసా? ఎలాగున్నానో తెలుసా? నా శరీర పరిస్థితి ఏంటో దేవునికి తెలుసా? ఈ పరిస్థితుల్లో నా భర్తకి ఏమని వాగ్దానం వస్తుంది? నీ భార్య కుమారుని కంటది. ఇదేం విడ్డూరం, ఇదేం విచిత్రం అని నవ్వుతూ ఉంది. ఎవరు? సారా నవ్వినంత మాత్రాన దేవుని మాట కాకుండా పోయిందంటే పోలేదు. ఆ మాట నెరవేర్చబడింది. ఎవరిని బట్టి? చెప్పండి, అబ్రహామును బట్టి. ఈరోజు ఇక్కడ నేర్చుకోవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం, భక్తి 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 అని భర్తే భక్తిలో ఉన్నాడు, కానీ సారమ్మ భక్తిలో నిలబడలేకపోయింది. అర్థమవుతుందా? అబ్రహాము విశ్వాసానికి తండ్రి కనుక దేవుని దగ్గర నుండి ఏది పొందుకున్నా అబ్రహాముకి ఏం కలుగుతుంది? నమ్మకము. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అబ్రహాము భాగస్వామి అయిన సారా ఆ మాటను నమ్మలేకపోయింది. మీరు బైబిల్లో చూడండి, మధ్యాహ్నం 3 గంటలకు మమ్రే చెట్టు కింద కూర్చునేవాడు అబ్రహాము ఒక్కడే. మరి సారమ్మ ఏం చేస్తుందో బైబిల్ మనకు తెలియచేయలేదు.
నేను ఒక మాట అంటున్నాను, వ్యక్తిగత ప్రార్థన నీ జీవితాన్ని రక్షిస్తుంది, కుటుంబ ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక వ్యక్తిగత ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో కుటుంబముతో కలిసి చేసే ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యం. కుటుంబ ప్రార్థన ప్రారంభించాక ఎంతమంది జీవితాల్లో నెమ్మది ఉంది? ఏ నెమ్మది ఇది? మనుషుడిచ్చే నెమ్మదా? ఎవరు? దేవుడిచ్చే నెమ్మది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను ఈ భూమి మీదకి తీసుకొచ్చిన వాడు దేవుడు. ఆ కుటుంబాన్ని కాపాడి సంరక్షించి నడిపించి దీవించేవాడు కూడా దేవుడే. ఎప్పుడు జరుగుతుంది ఇది? కుటుంబమంతా దేవుని యొద్దకు వచ్చినప్పుడు. యెహోషువ ఊర్లో ఉన్న వారితో అందరితో అంటున్నాడు, మీరు ఎట్లా చచ్చినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అంటూ, మరి మీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ యువర్ పొజిషన్ నౌ? వాట్ ఈస్ యువర్ థింకింగ్? నీ స్థితి ఏంటి? నీ ఆలోచన ఏంటి? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. వి సర్వ్ ద లివింగ్ గాడ్. జీవము కలిగిన దేవుని మాత్రమే మేము సేవిస్తాం. మరి మీ పరిస్థితి ఏంటి? చాలామంది ఇళ్ళకి వెళ్తున్నప్పుడు ఈ వాక్యాలు కనపడుతుంటాయి. ఏ వాక్యము? నేను నా ఇంటి వారు. వాక్యాలు పెట్టుకునే సంబరపడతావు కానీ వాక్యములో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అనుభవించలేక పోతున్నావు. పైకి బిల్డప్గా నేను పరిశుద్ధులని బిల్డప్ కొడుతున్నావు కానీ నీలో ఉన్నదంతా రొచ్చు మొచ్చు అనేది ఒక దేవునికి తప్ప ఎవరికి తెలియదు. అందుకే భక్తుడు అన్నాడు, మనము సున్నము కొట్టిన సమాధిలా ఉన్నామంట. ఎలా ఉన్నాం? సున్నము కొట్టిన సమాధిలా. పైకి తెలుపే కానీ లోపడంతా నలుపు. అవునా కాదా? నేను అట్లా లేను సార్ అన్నవారు ఎవరన్నా దమ్ముంటే చేయి పైకెత్తండి. నేను కాదు నిన్ను చూస్తుంది, దేవుడే చూస్తున్నాడు. మరింత దమ్ము లేనప్పుడు మనం చేసే భక్తికి ఏమైనా విలువ ఉందా? చెప్పండి, మాట్లాడండి. ఏమైనా విలువ ఉందా? అడ్డుపడే స్థితిలో నీవు ఉన్నావు, అనుమానపడే స్థితిలో నీవు ఉన్నావు. దేవునిని నీ జీవితంలోకి నీవు ఆహ్వానించలేని స్థితిలో నీవు ఉన్నావు. సారా నవ్వినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. అబ్రాహాముతో అన్నాడు, నిన్ను బట్టి నీ భార్యను నేను క్షమిస్తున్నాను, బికాజ్ ఆఫ్ యూ. ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం. సారా నవ్వుతుంది, దేవునిని హేళన చేస్తూ ఉంది. అందుకే సారాకు ఇవ్వబడిన కొడుకు పేరు ఇస్సాకు. ఇస్సాకు పేరు అర్థము నవ్వు. ఏమంటుంది అక్కడ? నేను బలము ఉడిగిన దాననైన తరువాత, నేను బలము ఉడిగిన దాననై ఉన్నాను. తరువాత నాకు సుఖము కలుగునా? నాకేం జరుగుతుంది తర్వాత ఎవరికి తెలుసు? ప్రభా నువ్వు అన్నావంటే అది జరుగునుగాక, ఈ నమ్మకం నాకుంది అని సారా నింటే ఇంకెంత బాగుండో. కానీ ఏమనింది? నేను బలము ఉడిగిన, నేను బలం లేని దాన్ని, నాకు ఇంకేం సుఖం ఉంటుంది? మరి దేవుడి మాట గాలికి పోయిందా? దేవుని మాట చెట్టుకు పుట్టకెక్కిందా? కాలే. దేవుని మాట అక్షరాల నెరవేర్చబడింది. అక్షరాల మనం బలహీనులమే, కానీ మనల్ని బలపరచువాడు బలహీనుడు కాడు. ఆయన
అందరికంటే బలవంతుడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను 127 కీర్తనలు రాస్తున్నాడు, యవన కాలమందు పుట్టు కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఎవరా బలవంతుడు? దేవుడే. నీ పిల్లలను దేవునికి అప్పచెప్పినప్పుడు, నీ పిల్లలను దేవునికి సమర్పించినప్పుడు వారు బలవంతుని చేతిలో బాణముల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. బలహీనుని చేతికి అంబు ఇచ్చి బాణం ఇచ్చి వేయరంటే వాడు గురికి వేయలేడు. అదే బలవంతుడి చేతికిస్తే వాడు గురి తప్పడానికి అవకాశము లేదు. నీ పిల్లల గురి, నీ కుటుంబ గురి, నీ వ్యక్తిగత గురి అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అంటే మనం ఎవరి చేతిలోకి రావాలి చెప్పండి? బలవంతుని చేతిలోకి. ఎవరా బలవంతుడు? నువ్వు ప్రార్థన చేయడం బట్టి, నువ్వు ఆరాధన చేయడం బట్టి ఏమవుతుందంట? నా చింతలన్నిటిని నేను మర్చిపోతా. నా చింతలన్నీ నీ చేతికి ఇచ్చేసి నేను హృదయపూర్వకముగా నిన్ను ఆరాధించి చింతించి ఏం చేయగలుగుతావు నువ్వు నేను చెప్పండి? చింతించి నువ్వు నేను ఏం చేయగలుగుతావు? మహిమరాజు గారు ఏమైనా చేయగలుగుతామా? చింతిస్తే అలా గడ్డం వస్తుంది, చింతిస్తే షుగర్ ఎక్కువ అవుతుంది, చింతిస్తే బీపీ ఎక్కువ అవుతుంది, డౌన్ అవుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. అంటే సమస్త రోగాలకు నిలయం ఏది? చింత. చింత కాదు, నువ్వు చెంతవై ఉంటే దేవునికి ఆ చింతను తీసి చెంతగా ఉన్న దేవుడు నీ రోగములన్నిటినీ పోగొడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి రోగానికి కారణం చింత. చెప్పండి, ప్రతి రోగానికి కారణం చింతకు కాదు, చింత. ప్రతి రోగానికి కారణం అసలు చింతే లేదనుకో, మన చెంత ఎవరున్నట్టు? మరి నిజంగా దేవుణ్ణి కోరుకుంటున్నామా? నా చెంతకు నువ్వు రానాయనా, నీ చెంతకు నేను ఉంటాను నాయన అంటున్నామా? పెదవులతో అంటున్నాం, కానీ హృదయంగా చూస్తే చాలా దూరంగా ఉన్నాం. దేవుడు అంటున్నాడు, మీ పెదవులతో నన్ను ఆరాధించుచున్నారు, కానీ మీ హృదయాలు నా నుండి చాలా 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 దూరం అయిపోతే నష్టం ఎవరికి? మనకన్నద్దు, నాకు అను. ఏంటి? దూరం అయితే నష్టం ఎవరికి? నాకే. మళ్ళా దూరము నుండి దగ్గరికి చేర్చే అవకాశము వస్తుందో లేదో కూడా ఎవరికి తెలియదు. కానీ తప్పిపోయిన కుమారుడికి దేవుడు అవకాశం ఇచ్చాడు. వాడు తిరిగి మరలా ఎక్కడికి వచ్చాడు చెప్పమ్మా? తండ్రి యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి అవకాశం ఈ వాక్యం వింటున్న నీకు నాకు ఉందో లేదో ఎవరికి తెలుసు. అందుకే సమయం ఉండగానే మన బ్రతుకును మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. దేవుడు మాట ఇస్తే ఆయన మాటను నెరవేర్చగలిగిన దేవుడు. 100 మనిషి నా మాట నీ మాట మనం తప్పొచ్చు, కానీ దేవుడు మాత్రము మాట తప్పేవాడు కాడు. మన ఏకాంతములో మనకు స్నేహితుడు వలె మన ముందు మన ప్రక్కన ఉండేవాడు దేవుడు ఒక్కడే. తోడబుట్టినవాడు కూడా నీ పక్కన ఉండకపోవచ్చు ఒక్కోసారి, తోడబుట్టింది కూడా నీ ప్రక్కన ఉండకపోవచ్చు ఒక్కోసారి, నవమాసాలు మోసిన తల్లి కూడా నీ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఏకాంతములో ఓ స్నేహితుడై, ఓ స్నేహమై నేనున్నాను నీతో అన్నవాడే మనం ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడు. చప్పలు కొడుతూ గట్టిగా దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సారమ్మ జీవితాన్ని మనం చూస్తే తిరిగి మరల ఎవరికి వ్యతిరేకంగా పలుకుతుంది? దేవునికి వ్యతిరేకంగా. ఈరోజు సారమ్మ లాంటి బుద్ధులు ఆలోచనలు చాలామందికి ఉన్నాయి. జాగ్రత్త. ఊరు మంచి కావాలంటే నోరు బాగుండాలా? మరి దేవుడు నీకు మంచివాడు అవ్వాలంటే నీ హృదయము దేవునికి బాగుండాలి. అర్థమైందా?
హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునికి ఎవరు కావాలి? హృదయ శుద్ధి గలవారే దేవునికి కావాలి. అటువంటి శుద్ధ హృదయము మనము లేకుండా ఎంత చేసినా దానివల్ల ప్రయోజనము లేదు. అందుకే ప్రజలారా, దేవుని మాటలు వింటున్న వారులారా, మనుషులు నిన్ను మెచ్చుకున్నారంటే నీ భక్తి తూచే. అర్థమైందా? మనుషులు భక్తి గురించి నిన్ను తిడుతున్నారనుకో, నువ్వు నమ్ము, నీ భక్తి దేవునికి ఇష్టమవుతుందని. దేవునికి స్తోత్రం. కనుక మనుషులు మెచ్చే భక్త, దేవుడు మెచ్చే భక్త? చెప్పాలి. చెప్పడం చాలా ఈజీయే, చెప్పాను కదా. చేయడము చాలా, మరి చేయడం చాలా, చెప్పడం ఎంత ఈజీ. ఇది పగలగొట్టడం చాలా ఈజీ, కానీ దీన్ని తయారు చేయాలంటే చాలా, చెప్పండి, దీన్ని ఊడపీకడం అంటే చాలా ఈజీ, కానీ మరలా పెట్టాలంటే కష్టం. దేవుడు సులభంది కోరుకోలేదు, కష్టాంది. ఎందుకు? కష్టపడితేనే ఏదైనా నీకు ఇష్టముగా దేవుడు మారుస్తాడు. అందుకే కీర్తనలో ఒక మాట ఉంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. కష్టపడి ₹1 సంపాదించుకున్న ఆ రూపాయిని 1000 రూపాయలుగా దేవుడు ఏం చేస్తాడంట? మోసం చేసి చేస్తే, అన్యాయం చేసి చేస్తే ఎంత ఉన్నా అది బూడిదలో పోసిన లోకం అనుకుంటుంది, బా మిద్ద ఏం కట్టినాడు, అబ్బా కారు, అబ్బా బట్టలు అని ఇవే అనుకుంటారు. కానీ ఆ కుటుంబంలో ఎవ్వడికి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఉండాలి అంటే, చేసుకున్న దాంట్లో ఉన్న దాంట్లో మనం తినాలంటే, నిశ్చయముగా మన చేతుల కష్టార్జితమును మనము అనుభవించాలి. అదే దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఎవరు చెప్పగలుగుతారా? ఈమె ఏదో ముసలిది కనుక దేవుడు ఇచ్చిన మాట నమ్మిందో నమ్మకపోయిందో అట్లా మాట్లాడింది. రెబెకా అని ఒక అందమైన స్త్రీ బైబిల్లో ఉంది. ఆమె గర్భాన్న దేవుడు 2 దేశాలను ఉంచాడంట. ఏంటండి? ఆమె కూడా చాలా రోజుల తర్వాత గర్భాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమె చాలా కానుపుకు దగ్గరగా ఉంది. ఉన్నప్పుడు ఒక మాట అంటుంది దేవుణ్ణి. ఎవరైనా చెప్పగలుగుతారా ఆ మాట ఏంటో? అసలు రెబెకా అంటే అర్థం ఏంటో తెలుసా? బంధించడం. చెప్పండి, రెబెకా అంటే అర్థం ఏంటి? బంధించడము, లేకపోతే కట్టడము. బంధించడము లేకపోతే కట్టడం. ఎవరి పేరుకి అర్థము? రెబెకా పేరు. ఇప్పుడు ఈ రెబెకా ఏం చేస్తుంది? ఏమనింది దేవునితో? ఎప్పుడైనా ఆలోచించారా? ఊరికే రెబెకా కడుపులో ఏమున్నాయి? 2 దేశాలు ఉన్నాయి. ఎవరెవరు? ఏసావు, యాకోబులు, 2 ఉన్నారంటున్నాం. కానీ ఏమనిందో దేవునితో చూద్దామా? ఆదికాండం 25వ అధ్యాయము 22వ వచనం. ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా. చాలు. చూడండి, ఇక్కడ దేవుడు చేయించిన కార్యాలకు ఎప్పుడు నీవు నేను అడ్డుగా మాట్లాడాలా? అడ్డుగా ఉండకూడదు, మాట్లాడకూడదు. కానీ మనం అందరం చేస్తున్న తప్పు ఏంటంటే, దేవునికే అడ్డంగా మనము, చెప్పండి, అడ్డంగా మనము మాట్లాడుతూ ఉంటాం. ఆడ కార్యం జరుగుతుందిరా అని అబ్రహాముతో దేవుడు అంటే సారా నవ్వింది. ఇక్కడ పోనీలే, ఈ స్త్రీని దీవించి 2 అంతల గర్భఫలం అనగా కవల పిల్లల్ని ఇద్దామని దేవుడు ఆ కవల పిల్ల గర్భాన్ని ఎవరికి? రెబెకాకి ఇస్తే రెబెకా ఏమంటుంది? దీని మీద నేను చచ్చిపోవడం మేలు కాదా? ఏంటి చెప్పండి? దీనికంటే నేను చచ్చిపోవడము మేలు. చచ్చిపోవడానికి దేవుడు ఇచ్చేది ఎప్పుడైనా? చెప్పండి అమ్మా, చచ్చిపోవడానికి ఇస్తాడా? నాశనం చేయడానికి ఇస్తాడా?
దేవుడు కోరిన మేలు ఈ ప్రపంచంలో ఎవ్వడు కోరడు. అంత మేలు కోరే దేవుడు మన దేవుడు. కీడు వెనకే ఆశీర్వాదమును ఇచ్చు దేవుడు మన దేవుడు. మేలు కొరకే అన్నీ మనకు చేయవాడు మన దేవుడు. కానీ రెబెక్క ఏమంటుంది? ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అడుగు. దేని కొరకంట? లోపడాలు గుద్దుకుంటున్నారంట. ఎక్కడ? పొట్టలో గుద్దుకుంటున్నారంట. మొన్న ఒక వీడియో పంపించారు పాస్టర్ గారు. విశాఖపట్నంలో ఎక్కడో 9 నెలలు నిండిపోయిన స్త్రీకి కదలికలు లేవని చెప్పి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ డాక్టర్ అమ్మ ఆ పొట్టలో పిల్లోడు ఎలా కదులుతున్నాడో పైన చూపిస్తుంది. ఇలాగా వాడి చేతులు వాడి కాళ్ళు కదలడం, కదలిక. ఆమెకు తెలబట్లే కదలిక, కానీ ఎవరు చూడగలుగుతున్నారు? ఆమె వీడియో పెట్టింది. ఆ వీడియో పంపి నిజంగా దేవుని సృష్టి ఎంత గొప్పదో, దేవునికి స్తోత్రం. అవునా కాదా? ఎంత గొప్పదండి. ఇప్పుడు వీళ్ళు గుద్దులాడుకుంటున్నారు అనుకో, నొప్పి ఉంటుంది మరి. కానీ ఏమనాలి? తట్టుకోగలిగిన కృప దయచేయి నాయన అనాలా లేదా? ఏమంటుందంట? ఇలాగతే నేను మీకు ఇంతకుముందు ఒక వీడియో చూపించా. చైనాలో కూడా ఒక స్త్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే వాళ్ళకు కూడా కవల పిల్లలు అంట. లోపల వాళ్ళు కూడా గుద్దులాడుకుంటున్నారంట. క్లియర్ కనపడుతుంది స్కానింగ్లో, గుద్దుకుంటున్నారు. చూపించాను ఇంతకుముందు, గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది? స్కానింగ్లో గుద్దుకుంటున్నారు. ఇప్పుడు ఇది నిజమైనప్పుడు ఆ రోజు అది కూడా నిజమా కాదా? నువ్వు నమ్మినా నమ్మకమైన సత్యం. దేవునికి స్తోత్రం. గుద్దుకుంటున్నారనుకో, ఎందునైనా తట్టుకోగలిగిన శక్తి నీవు నాయనా, నువ్వేం చేయగలుగుతున్నావు నాయనా అని మాట్లాడాలి కదా. ఏమంటుందంట? ఇలాగైతే నేను బతకడం ఎందుకు, చంపేయకూడదా నన్ను? మళ్ళీ ఈ విషయమై ఎవరినంట? దేవుణ్ణే. పిల్లల్లాగా ఏడుతుంటే ఏదో కవల పిల్లల్ని ఇస్తే మళ్ళీ దేవుని కాడికి వచ్చి ఏమంటుంది? ఏ కైసే అవుతా ఇది ఎట్టా, దీనికంటే నేను చచ్చిపోవడము. మరి నిజంగా నేను అనుకుంటాను దేవుడు కోప్పడలే. ఎందుకు కోప్పడలేదు? అబ్రహామును బట్టి సారమ్మని ఏమనలేదు కనుక, ఇస్సాకు ప్రార్థన జీవితాన్ని బట్టి కూడా రెబెక్కను ఏమనలేదు అనుకుంటా నేను. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? అమ్మా నువ్వు ఇంత ప్రయాసపడుతున్నావు, అయితే ఇక్కడ విచిత్రం ఏంటి తెలుసా? 2 జనములు నీ గర్భములో అంటే వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు లోపల నుంచి తెలుసా మీకు? నేను ముందంటే అంతేగాని అమ్మ పొట్ట పగలగొట్టడానికి గుర్తుకు ఆడుకోవట్లేదు. వాళ్ళు అమ్మకి ఇబ్బంది కలిగించడానికి ఆ పని చేయట్లే. వాళ్ళ పొట్లాట ఏంటంట? మే పేలే జావుంగా నేను పోతా అని గుర్తుకుంటున్నారని లోపల. కవల పిల్లలు ఎంతమంది చూశారు? అవునా? వాళ్ళని కొద్దిగా గుర్తుపట్టడం కష్టం, ఎందుకంటే ఒకే పోలికతో ఉంటారు. మరి తల్లి వాళ్ళే గుర్తుపడతారు. మనం ఎన్నిసార్లు చూసినా బోల్టా పడిపోతుంటాం, ఎవరు ముందో ఎవరు వెనకాలో తెలియదు. అవునా? ఎన్ని గంటలు ఉంటుందా వాళ్ళిద్దరి మధ్య తేడా చెప్పండి? కొంతమందికి నిమిషాలే, కొంతమందికి ఒక 5 నిమిషాలు అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. అంటే ఒక నిమిషం ముందు పుట్టిన వాళ్ళు ఎవరు చెప్పండి? పెద్దోళ్ళే. 1 నిమిషము ముందు పుట్టిన వాళ్ళు. కానీ ఈరోజు బాడా 1 నిమిషమే నాకంటే పెద్దోడు ఏంటి? ఆ 1 నిమిషమే మరి తేడా. ప్రాణం పోవాలన్నా 1 నిమిషమే, ప్రాణము నిలబడాలన్నా 1 నిమిషమే. 10 నిమిషాలు 5 నిమిషాలు అవసరం లేదు. దట్ 1 minute మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఆ 1 నిమిషం చాలా మనకు బోధిస్తుంది, తెలుపుతుంది. కనుక ఇద్దరు ఏం చేస్తున్నారు? గుద్దులాడుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు అంటాడు, ఆయన మీద కోప్పడలే. ఇప్పటికే విసిగెత్తిపోయి నేను ఏం మాట్లాడుతున్నా కానీ
అసలు జరిగే విషయం ఏంటి అని దేవుడు మాట్లాడితే ఏమంటున్నాడు? నీ కడుపులో 2 దేశాలు కాదు, ప్రాంతాలు కాదు, ఏంటంట? జనములు. ప్రత్యేకముగా వచ్చును. అబ్బో, దేవుడు అంటున్నాడు ఒకరికంటే ఒకరు బలవంతులుగా ఉంటారు. చూడండి, కవల పిల్లలు పుట్టిన వారిలో అందరూ ఒకే బలం ఉండదు. ముందు పుట్టినోడి కన్నా బలం ఎక్కువ ఉంటుంది, ఇలాంటి వెనక పుట్టినోడికైనా బలం ఎక్కువ ఉంటుంది. ఇద్దరికి బలం ఒకటేలాగా ఉండదు. మరి ఏంటో దేవుని సృష్టి ఎవరు చెప్పలేం. ఒకరు వీక్ ఉంటే ఒకరు స్ట్రాంగ్ ఉంటారు, ఒకరు స్ట్రాంగ్ ఉంటే ఒకరు వీక్ ఉంటారు. ఇప్పుడు అదే చెప్తున్నాడు, ఏమని? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ తల్లి ఏం చేస్తుందంటండి? లేక లేక గర్భాన్ని దేవుడు ఇస్తే ఏమంటుంది ఇప్పుడు? దీనికంటే సావే. అందుకే మనం ఒక్కోసారి ఏం మాట్లాడతాం మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడిన మాటే తిరిగి మరలా మనం అనుభవించక, చెప్పండి అవునా కాదా? అందుకే నోరు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. వాందేమి అన్నోడి దగ్గరికే మళ్ళా నిన్ను పంపిస్తాడు దేవుడు. వాందేమని వింటావు కదా, వాని దగ్గరికి పోయి ఏం చేయాలి? మళ్ళా చేయి కట్టుకోవాలి. ఎంత విచిత్రమో చూడండి విధి. అందుకే నోరుందని ఇష్టం వచ్చినట్టు జాగ్రత్త. మనం ఎంత తగ్గించబడి ఉంటే అంత. ఒకవేళ ఎవడన్నా అన్యాయం చేస్తుంటే చేయని, అన్యాయం వాడికే పోతుంది, నీకు రాకుండా కాపాడేవాడు ఎవడు? దేవుడు. కొంతమంది ఆవేశంలో, కోపములో ఏం మాట్లాడతామో మనకు తెలియదు, అవునా కాదా? ఏమంటావు? అయ్యయ్యో క్షమించు సార్. ఆవేశములో ఏంటి? ఆవేశములో. ఇలా ఆవేశముతో చేసిన పనికే భక్తుడైన మోషే ఎలా చనిపోయాడు ఎవరికి తెలియదు. తెలుసా మీకేమన్నా? అండి, కొండ మీదకి వెళ్ళాడు, ఇంకా దిగాడో పైకి ఎత్తబడ్డాడో ఏమయ్యాడో అసలు తన గుర్తులు కూడా ఏవి లేకుండా అయిపోయింది. మళ్ళా మోషే గురించి దేవుడు రాస్తున్నాడు, ఏమన్నాడు? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. బండతో మాట్లాడు అంటే బండను కొట్టాడు. ఎవరు చెప్పండి? బండతో మాట్లాడు, నిశ్చయముగా బండ నీకు నీరిస్తుంది, నీ ప్రజల దప్పిగా తీర్చబడుతుంది. అంటే వారి మీద ఉన్న కోపాన్ని బట్టి, వారు సనగడం గునగడం బట్టి ఇన్ని అద్భుతాలు చేస్తున్నా మీరేం మనుషులు రా అని చెప్పి కొట్టాడంట. కొట్టిన దేవుని కార్యం ఆగిపోయింది. అక్కడ ఆగిపోయిందా? నీరు వచ్చింది, కానీ దానికి ప్రతిఫలం ఏంటో తాను అనుభవించాడు. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. భక్తి అనే విషయంలో మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చాలామందికి అదే చెప్తా, పిల్లలు స్కూల్లో చదువుతున్నారని వంకతో చర్చికి రావద్దు. ఈ ప్రాజెక్ట్ ఎందుకు తయారు చేశారంటే, చర్చికి వస్తున్న నీకు కాస్త భారము తొలగించి భక్తిలో ఆధ్యాత్మికంగా దైవికంగా పెరిగే అవకాశం ఉంటుందని ప్రాజెక్టులోకి తీసుకున్నాం. కానీ ఇదేదో ఎర చూపించి నిన్ను బలవంతంగా పిలవాలనేది మా ఆశ కాదు. దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది, అర్థము చేయనోళ్ళు కొంతమందికి చెప్పాను నేను. 10వ తరగతి వరకే వెళ్ళి వచ్చేది. వాళ్ళ పిల్లలు ఒక్కసారి 10వ తరగతి అయిపోతే చర్చి మానేస్తారని చెప్పిన చాలామంది. అట్లా జరిగింది చాలామంది. మంచిది, దేవుడు వారికి తగిన ప్రతిఫలం ఇచ్చును గాక. అర్థమైందా? చేసే మాలో లోపం లేనప్పుడు మేము ఎవరికి భయపడవలసిన పని లేదు. ఇదొక సహాయం, ఇదొక సహకారం. ఎవరికి? మా ఆత్మీయ బిడ్డలైన మీకు దేవుడిచ్చిన కృప ద్వారా చేయగలుగుతున్నాం. దేవుడు ఆ కృప మాకు ఇవ్వలేదనుకో మేము చేయగలుగుతామా? ఆ దేవుని కృపను దొంగలించే స్థితిలో మేము లేం. అందరికీ పంచే స్థితిలో ఉన్నాం కనుక ఈరోజు కూడా ఏ రోజుకి ఏం కావాలో దేవుడు అక్కడక్కడికి అన్నీ కూడా తీర్చుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడు.
నోరుందని ఇష్టం వచ్చేట్టు మాట్లాడవచ్చు. మాట్లాడిన ప్రతి మాటకు దేవుని దగ్గర నేను కానీ నువ్వు కానీ లెక్క అప్పచెప్పక తప్పదు. గుర్తుపెట్టుకో. అపార్థము చేసుకోవలసిన పని లేదు. జ్ఞానయుక్తమైన జ్ఞానముతో ఆలోచించి నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు నడుస్తున్న నడక, నువ్వు చూస్తున్న చూపు ఎటువంటిది ఒక్కసారి నిన్ను నువ్వు జ్ఞాపకము చేసుకో. పరిశుద్ధుడా నీ పాదములకు స్తోత్రం. మా జీవితాలు అనేక మార్లు చిరాకు పడి ఇష్టానుసారంగా నేను ద్వేషించామేమో, తిట్టామేమో. మమ్మల్ని క్షమించండి అయ్యా. నీవే సమస్తమని ఎరిగి నీ పాద పద్మముల ఎదుగు వచ్చే కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. శక్తితో బలముతో అయినా బిడ్డలు నేర్చుకున్న పాఠాలను బట్టి నీకు వందనాలు. ఈ బలహీనం నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. అన్న జీవితంలో అనేక విషయాలు ఒక అన్నావలే ప్రతి తల్లి మార్చబడితే అనేక మంది సమూహాల్ని ప్రపంచంలో లేపబడడానికి హృదయాలు భద్రపరచు. గొప్ప ఫలభరితంగా ఉండే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము.